దేవుడు దూరం అయిపోయాడు. సరే, మరలా తిరిగి ఏదైనా తోటలో మనుషులు తీసుకువెళ్తారు. ఏదైనా తోట ఆ సహవాసాన్ని వాళ్ళు తీసుకువెళ్ళారు. అయితే ఆ సహవాసానికి ఖడ్గజ్వాలలు పిల్లలు కాపలాగా ఉన్నాయి. ఆ ఖడ్గజ్వాలలు బలికితేనే కానీ పిల్లలు లోనికి పిల్లల మనిషి రావుతున్నాడు. కనుక వెళ్ళాడు. ఆ ఖడ్గజ్వాలను పిల్లలు జయించాడు ఆయన. దానికి ఆయన బలైపోయాడు. మరలా తిరిగి పిల్లల పిల్లలు బ్రతికాడు. పిల్లలు అంటే లోనికి వెళ్ళి తన ఆ శిలువ శక్తితో మనలను లోనికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అందుకే తండ్రి అని మీ సంభాషణ ప్రారంభించండి అన్నాడు. తండ్రి అని మీ సంభాషణ ప్రారంభించండి అన్నాడు. తండ్రి అని మీ సంభాషణ ప్రారంభించమంటాడు. లోకమందున మా తండ్రి ప్రారంభం. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఇది పూర్వం లేదు. అందుకే తండ్రి అని అన్నందుకు మత పెద్దలు కయ్యమలేసింది. దేవదూషణ చంపేయాలి. రే, సృష్టించిన వాడు సృష్టికర్త పిల్లలు ఏమండి సృష్టికర్త ఏమవుతాడు? తండ్రి అవుతాడు. మనం సృష్టించిన వాడు మనకి తండ్రే. తండ్రి తండ్రి అని పిలువుతుంటున్నారు. అవును, మునుపు పాపులమైన దూరస్థులమయ్యాం కనుక తండ్రి అనిపించే యోగ్యత లేదు, అర్హత లేదు. ఇక ఆ పరిస్థితి లేదు. అందుకే పోయి ఇప్పుడైతే కలవరశిలో ద్వారా అనుగ్రహించబడింది కనుక తండ్రి అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటల్లో చాలా అబ్బా తండ్రి అని ఏదో చాలా చక్కటి పాటలు పిల్లరా ఏమండి. పిల్లలు ఎక్కడ ఉందారమ్మా భక్తుల ద్వారా పాటలు పిల్లలు వేగలు పెట్టి వాళ్ళు రాసిన పాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మంచిది. కనుక పిల్లలు ఆలోచించండి. ఆయన నిశ్చయముగా పిల్లలేమండి మనకు తన సన్నిధిని అనుగ్రహించడం. అయితే పిల్లలు ఆలోచించండి. ఈ ప్రార్థనా జీవితాన్ని అందరూ కలిగి ఉన్నారు. ఈ ప్రార్థనా జీవితాన్ని అందరూ కూడా పిల్లలేమండి పిల్లలు రోజు పిల్లలేమండి ప్రార్థిస్తున్నారు. మంచిది. అయితే వాళ్ళు చేసే ప్రార్థన అది సరైనదేనా? ఆ ప్రార్థనలో పిల్లలేమండి ఆ యొక్క శ్రేష్టత ఉన్నదా? ఆ ప్రార్థనలో ఆ గొప్ప పిల్లలేమండి సరైన సమాధానం ఉన్నదా? ఆ ప్రార్థనలో సరైన స్థానం ఆ ప్రార్థనకు ఉందా లేదా? ఇది మొట్టమొదటిగా పిల్లలేమిటి మనం పరిశీలన చేస్తాం. అయితే ఇక్కడ పిల్లలేమిటి ప్రార్థన వారు చేసే ప్రార్థన సరైనది, నిజముగా దేవునితో తండ్రితో పిల్లలు మమేకమై ప్రార్థన చేస్తున్నారు అని అనడానికి ముందు ఏంటి? వారు నిజముగా ప్రార్థన